అరే అట్లా ఒట్టి బ్రెడ్ తినే బదులు శాండ్విచ్ చేసుకోవచ్చు కదరా. చేయిపో మరి. లెట్స్ డూ ఇట్. హోమ్ మేడ్ శాండ్విచ్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో స్వీట్ పొటాటోస్ ఇట్లా అరేంజ్ చేసుకొని కరెక్ట్ 15 minutes ఉడికించుకుంటే ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు చేతితోని స్మాష్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం, గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు అదంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని నీట్ గా ప్యాటీ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ప్యాటీస్ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కెచప్ అండ్ మయోనీస్ వేసి రెండు బాగా మిక్స్ చేసి అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన సాస్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ ని ఓన్లీ వన్ సైడ్ కాల్చుకుందాం. యాక్చువల్ గా బ్రెడ్ స్లైసెస్ ని కాల్చక ముందు నేను ఎగ్స్ తీసుకొని హాఫ్ బాయిల్ చేసుకున్నా. ప్యాటీస్ కూడా 2 sides కాల్చుకున్నా, కాకపోతే అది ఫోన్ ఓవర్ హీట్ అయ్యి వీడియో రాలేదు. ఇంకంతే, ప్రిపరేషన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనం కాల్చుకున్న బ్రెడ్స్ తీసుకొని ఇంకా 2 spoons or 3 spoons మన సాస్ వేసుకొని స్ప్రెడ్ చేసి మీద లెట్యూస్ పెట్టేసుకొని, ఒకవేళ లేకుంటే క్యాబేజ్ లీఫ్ అయినా పెట్టేసి అండ్ మనం చేసుకున్న ప్యాటీ ఒక స్పూన్ సాస్ వేసుకొని హాఫ్ బాయిల్ ఆమ్లెట్ ని కూడా పెట్టుకొని కొన్ని ఆనియన్స్ అట్లా గార్నిష్ చేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ తోటి దాన్ని క్లోజ్ చేసేసి ఇట్లా మధ్యలో కట్ చేసేసుకుంటే అంతే అండి, మన టేస్టీ టేస్టీ స్వీట్ పొటాటో అండ్ ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే. సూపర్ జియాన్.